హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అయితే ఈజీగా మైసూర్ పప్పు టమాటా ఎలా చేసుకోవాలో నేర్చుకుందామండి దానికోసం ముందుగా ఉల్లిపాయ ముక్కలు చేసి పెట్టుకున్నాను అలాగే 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను మైసూర్ పప్పును ఒక 2-3 టైమ్స్ మంచిగా నీట్గా కడిగి వాటర్ పోసి నానబెట్టుకున్నానండి అలాగే వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను ఇంకా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకున్నాను ఇవి మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి లైట్గా బ్రౌనిష్ కలర్ రావాలి ఇంకా దంచి పెట్టుకున్న వెల్లుల్లి అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇంకా వెల్లుల్లి జీలకర్ర రెండు కలిపి దంచుకొని వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందండి పప్పుకి ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి కర్రీ అనేది సిమ్లోనే చేసుకోవాలి మనకు అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి లైట్గా బ్రౌన్ అయింది కదా మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు మొత్తం టోటల్ కర్రీకి సరిపడా పసుపు యాడ్ చేస్తున్నాను ఇక్కడే పసుపు అనేది ఆయిల్లో వేగితే మనకు పచ్చివాసన రాదండి పసుపు అందుకే ఆయిల్లోనే వేయించుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ కడిగి పెట్టుకొని ఒక 1 అవర్ నానబెట్టిన మైసూర్ పప్పుని యాడ్ చేస్తున్నానండి నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ అండి మైసూర్ పప్పు ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా కానీ కర్రీ మొత్తం అయిపోయాక చూస్తే ఎల్లో కలర్లోకి వస్తుంది అది ఎలా అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే తెలీదు ఇప్పుడు ఈ పప్పు కూడా పచ్చివాసన పోవాలండి మంచిగా వేయించుకోవాలి ఇప్పుడే నీళ్ళు పోసి ఉడకబెడితే అంత మంచిగా ఉండదు టేస్ట్ కొంచెంసేపు ఇట్లా ఆయిల్లో వేయాలండి అది ఒక 5 మినిట్స్ పాటు స్టవ్ అయితే హైలో పెట్టకండి మాడిపోద్ది పప్పు సో మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గించుకుందామండి మంచిగా ఇంకా వేగలేదు ఇంకాసేపు వేగాలి పప్పు అనేది మనకు పప్పు వేగితే మంచి అరోమా వస్తుందండి అదే అన్నమాట ఇండికేషన్ అట్లా వేగేంత వరకు మనం వాటర్ అస్సలే యాడ్ చేయొద్దండి ఇంకో గిన్నెల పప్పుకు సరిపడా నీళ్ళు పోసుకొని వేడి చేసుకుంటున్నాను చల్లటి నీళ్ళు పోయొద్దండి పప్పు వేరేలాగా కుక్ అవుతుంది వేడి నీళ్ళే పోసుకోవాలి మీకు పప్పు పొడి పొడిగా కావాలంటే 2 గ్లాసుల పప్పుకు 1 గ్లాస్ నీళ్ళు పోసి ఉడికియండి పొడి పొడి వస్తుంది మేమైతే మెత్తగా తింటాం కాబట్టి 2 గ్లాసుల పప్పుకు నేను 5 గ్లాసుల నీళ్ళు పోసిన మాకు లూజ్ ఉండాలి పప్పు అనేది శ్రీహానికి మెయిన్గా ఈ పప్పు పెసరపప్పుతో కంపేర్ చేస్తే చాలా త్వరగా కుక్ అవుతుందండి మిగతా అన్ని పప్పుల్లోకి వెళ్ళా టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది మేము మోస్ట్లీ పెసరపప్పు ఈ పప్పే వండుతాం కందిపప్పు ఓన్లీ సాంబార్ చేసినప్పుడు మాత్రమే శనగపప్పు అయితే ఇక చాలా రేర్ ఇయర్లీ జస్ట్ 2 టైమ్స్ 3 టైమ్స్ అంతే మంచిగా మరుగుతుంది కదా ఈ టైంలోనే ఉప్పు వేసుకోవాలండి అందరూ అనుకుంటారు ఉప్పు వేస్తే పప్పు ఉడకదని అది కాదండి ఓన్లీ కందిపప్పు మాత్రమే ఉడకదు అన్ని రకాల పప్పులు ఉప్పు వేస్తేనే త్వరగా ఉడుకుతాయి ఎప్పుడన్నా మీకు పప్పు ఉడకడం లేట్ అయితే ఉప్పు వేయండి చాలా త్వరగా కుక్ అవుతుంది ఒక 3 టమాటాలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నది యాడ్ చేస్తున్నాను చూడండి పప్పు ఉప్పు వేయగానే ఎంత మంచిగా ఉడికిందో మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా మీరు ఏ సందేహం పెట్టుకోకర్లేదు పప్పు మంచిగా ఒకసారి బాయిల్ అయిన తర్వాత అప్పుడు సాల్ట్ యాడ్ చేయండి చాలా త్వరగా కుక్ అవుద్ది నేను ఎప్పటి నుంచో ఇదే ఫాలో అవుతున్నా ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి అడుగంటకుండా ఒకవేళ మందమున్న గిన్నె తీసుకుంటే ఎన్నిసార్లు కలపాల్సిన అవసరం లేదు గిన్నె పలచగా ఉంది కాబట్టి ఊక కలపాల్సి వస్తుంది టమాటా ముక్కలు మగ్గితే చాలు మన కర్రీ రెడీ ఇందులో మాత్రం మంచి కొత్తిమీర వేసుకున్నారనుకోండి అసలు ఆ టేస్ట్ అయితే మనము చెప్పలేం మాటల్లో కొత్తిమీర లేదు ఒకసారి కంపల్సరీ తెచ్చుకొని చేసుకోవాలి పప్పులో కొత్తిమీర ఉప్మాలో కొత్తిమీర వేస్తేనైతే మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే కుక్ అయిపోయినాయి సూపర్గా మన పప్పు రెడీ అయిపోయిందండి వేడన్నంలో చల్లన్నంలో ఏ అన్నంలో తిన్నా మస్తు ఉంటుంది చపాతీ పూరీలోకి కూడా సూపర్ ఉంటుంది మేమైతే ఇక్కడ అన్నంలోకి తినేస్తున్నాము అన్నం కూర రెండు వేడిగా ఉన్నాయి టేస్ట్ చూసి చెప్తా ఒక్క నిమిషం సూపర్ అంటే సూపర్గా ఉందండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
మర్చిపోకండి. వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు.